హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. సో ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోయేది ESP32 మాడ్యూల్ అనమాట. నేను ఇది ఆఫ్లైన్లో పర్చేస్ చేశాను. సో చూద్దాం దీని క్వాలిటీ ఎలా ఉంది అనేది. సో ఇది ESP32 నేను ఆఫ్లైన్ మార్కెట్లో పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి మనకు ఇది సేఫ్టీగా ఇచ్చారు. ఇది వచ్చేసి సిగ్నల్ మాడ్యూల్. ఇది వచ్చేసి రీసెట్ బటన్ అండి. ఇది బూట్ బటన్. సో ఇది వచ్చేసి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది నార్మల్ ఫోన్కి వస్తుంది చూడండి, ఆ పిన్తో దీన్ని ప్రోగ్రామ్ చేయాలి. సో ఇది వచ్చి ESP32. ఇది రీసెట్ బటన్. మనకు తెలుసు దీనికి అనలాగ్ పిన్స్ అండ్ డిజిటల్ పిన్స్ ఉంటాయని. ఓకే, ఇది వచ్చేసి దానిది కేబుల్, ప్రోగ్రామింగ్ చేసే కేబుల్ అనమాట. ఇది అరౌండ్ నాకు 50 రూపీస్ పడింది. ఆఫ్లైన్ మార్కెట్లో తీసుకున్నాను. దీని కూడా క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. కేబుల్ చాలా థిక్గా ఉంది అండ్ ఇది ప్రోగ్రామ్ చేయడానికి మనకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ మాడ్యూల్ వచ్చేసి మనకు అరౌండ్ 350 రూపీస్ పడింది. ఆఫ్లైన్ మార్కెట్లో తీసుకున్నాను అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఫోర్ ఛానల్ రిలే బోర్డ్ అనమాట. 4 ఛానల్ రిలే బోర్డ్ అనమాట. ఇది వచ్చేసి 4 రిలేస్ ఉంటాయి. ఇవి 5 వోల్ట్తో వర్క్ చేస్తుంది. ఇది NONC స్విచెస్. సిగ్నల్ గ్రౌండ్ ఏమో ఇక్కడ ఉంటుంది. ఇది ఒక మనము జంపర్ వైర్లతో కనెక్టర్స్తో ఈ ESP32ని ఇంకా దీన్ని యూజ్ చేసి మనం చాలా ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి జంపర్ కనెక్టర్స్ అనమాట. మెయిల్ టు మెయిల్ కనెక్టర్. ఇది వచ్చేసి నాకు 1.5 రూపీస్ పడింది ఈచ్ వన్. నేను 20 పీసెస్ పర్చేస్ చేశాను అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఇది క్వాలిటీ. మెయిల్ టు మెయిల్ కనెక్టర్స్. ఇది వచ్చేసి ఫీమేల్ మెయిల్ కనెక్టర్స్. ఇది నేను ఆఫ్లైన్ మార్కెట్లోనే పర్చేస్ చేశాను. ఇది మనకు జంపర్ వైర్ లాగా యూజ్ అవుతుంది అండ్ ఏవైనా మాడ్యూల్కి కనెక్ట్ చేయడానికి వస్తుంది. దీని క్వాలిటీ గిట చాలా బాగుంది. అండ్ మన ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది బ్రెడ్ బోర్డ్ అనమాట. మనం కామన్గా ప్రాజెక్టులలో కామన్గా యూజ్ చేసేది బ్రెడ్ బోర్డ్. ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా మనం బ్రెడ్ బోర్డ్ యూజ్ చేయాలన్నమాట. బ్రెడ్ బోర్డ్ వచ్చేసి అరౌండ్ 60 రూపీస్ పడింది నాకు. దీని క్వాలిటీ గిట చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్రెడ్ బోర్డ్. మనకు తెలుసు కదా, ఇవి వర్టికల్గా కనెక్ట్ ఉంటాయి పిన్స్. ఇవి సైడ్స్ పిన్స్ అనేటివి. సెంటర్లో ఉండే పిన్స్ హారిజెంటల్గా కనెక్ట్ ఉంటాయి. సో మనం ఈ ESP32 యూజ్ చేసి మనం దీనికి ప్రోగ్రామ్ చేయడానికైనా టెంపరవరీగా ఏమైనా బోర్డ్ కనెక్షన్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.